హాయ్ ఫ్రెండ్స్, శివరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వెరైటీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి. అదేమి అంటే వంకాయ టమోటా రోటి పచ్చడి చేస్తున్నామంటే మన బిజీ పీపుల్ కి చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ అండి. దానికి కాంబినేషన్ గా బీన్స్ తాలింపు చేస్తున్నామండి. మామూలుగా మనం చేసే ఉంటాం బీన్స్ తాలింపు, కాకపోతే ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ముందుగా వంకాయ టమాటా రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వంకాయ టమాటా, 15 ఎండుమిర్చి, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద తెల్లగడ్డ, 2 చిన్న సైజు ఎర్రగడ్డలు, అర్ధం ఉసిరికాయ సైజు చింతపండు. రోటి పచ్చడికి వంకాయ 1/4 కేజీ తీసుకున్నాము, అలాగే టమాటా 1/4 కేజీ తీసుకున్నాము. అంటే ఎందుకంటే 1/4 కేజీ అంటే ఈక్వల్ గా తీసుకుంటే పచ్చడి అనేది సూపర్ గా ఉంటుందండి. టమాటా తగ్గించినాను బాగుండదు, కాబట్టి వంకాయ ఎంతైతే వేస్తారో అంతే టమాటా వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నామంటే రోట్లో వేసి పచ్చడి చేసుకునేది. వంకాయ కట్ చేసుకునేద్దాం. వంకాయ కూడా చాలా చిన్న సైజు వద్దు, పెద్ద సైజు వద్దండి, మీడియం సైజులో కట్ చేసుకోండి. ఒక వంకాయని 8 భాగాలండి. అర్ధ వంకాయ 4 భాగాలు అయింది, అలాగే ఇంకా అర్ధం వంకాయ 4 భాగాలు, అంటే 8 భాగాలు చేశానండి. ఎందుకంటే అన్నీ వేసి వేయించమండి, ఒక్కటొక్కటే వేయించుతాం కాబట్టి మెత్తగా కావాలండి వంకాయ అనేది. అప్పుడు మన రోట్లో వేసి దంచినా కానీ చేదు అనేది లేకుండా ఉంటుంది, రుచి చాలా బాగుంటుందండి. అలానే అన్ని వంకాయలు కట్ చేసుకునేద్దాము. కట్ చేసేటప్పుడు చూసుకోవాలండి ఎక్కడైనా లోపల పుచ్చులు ఉన్నాయా ఏమనేసి. మీరు పొద్దున్న లేసి ఏం లంచ్ బాక్స్ చేయాలంటే ఇంట్లో వంకాయలు కానీ ఉన్నాయంటే 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు లోపల అయిపోతుందండి పచ్చడి అనేసి. ఒకదాని వెనక అన్ని వేయించుకుంటాం, ప్లేట్లో తీసుకుంటాం. మీ ఇంట్లో రోల్ ఉంటే దంచుకోవచ్చండి, రోల్ లేదంటే మిక్సీ పెట్టేసినామంటే ఒక చుట్టూ ఇట్లా అని అట్లా అన్నామంటే చట్నీ రెడీ అయిపోతుందండి. వంకాయలతో ఇంకా చాలా రకాలు చేయొచ్చండి. వంకాయ కాల్చి పచ్చడిను చేస్తారు, అదిను చాలా బాగుంటుందండి. ఈసారి మీకు అది చేసి చూపిస్తాను. ఆ పచ్చడికి ఈ వంకాయలైనా తీసుకోవచ్చు, పెద్దవి పొడుగ్గా వస్తాయి కదండి, ఆ వంకాయలు తీసుకున్నాను బాగుంటుందండి. అది కూడా అంతే అండి, ఈజీగా అగ్గి నిప్పుల్లో కాల్చుకొని చేసుకునేదండి, సూపర్గా ఉంటుంది. ఆ రోటి పచ్చడి కూడా అది చేసి చూపిస్తాను. ఈరోజు డిఫరెంట్గా ఇది ఫాస్ట్లో అయిపోతుంది, ఇది చేసి చూపిస్తున్నా. ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. మనం పెను వేడెక్కిందంటే ఒకదాని వెనక వేయించుకున్నామంటే రోటి పచ్చడి అయిపోతుందండి. ఇది వేడెక్కేదే కొంచెం సమయం పడుతుంది. మనం పెను వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగానే వేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకునేకి, మళ్ళీ అది వేయించుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి వంకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దామండి. ఇది ఒకదాని వెనక వేసుకునేసేదండి. అలానే ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేగాలండి. ఎందుకంటే మనం రోట్లో వేసి దంచేటప్పుడు బాగా పళ్ళు వేసి అట్లే బాగా పగలాలి. ఎండుమిర్చి అనేది బాగా మెదిగిపోవాలండి, అలా వేయించుకోవాలండి. ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసేద్దాం. ఇందులోనే ఇంకొద్దిగా నూనె వేసుకుందాము. వంకాయలు కూడా మనం నూనెలోనే మగ్గించాలి. ఎలాగో పెనం వేడిగానే ఉన్నిందండి, మనం కొద్దిగా ఆయిల్ వేసాం కదా, వేడి ఎక్కిపోయింది. ఇప్పుడు వంకాయలు వేసుకునేద్దాం. వంకాయల్లో నీళ్ళు ఉంటుంది కదండి, కాబట్టి దూరం ఇంకా ఉండి వేసుకోండి. ఈ వంకాయలు అనేది బాగా మగ్గాలండి. మనము మంట కూడా ఎక్కువలో పెట్టుకోకూడదు, ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ లోపల మనం టమాటాలు కూడా కట్ చేసుకునేద్దాం. టమాటాలు కూడా చిన్న సైజు వద్దు, పెద్ద సైజు వద్దండి, మీడియంగా కట్ చేసుకుందాం. ఎందుకంటే మన బిన్నె మగ్గిందంటే చట్నీ ఫాస్ట్లో దంచుకోవచ్చండి, కాబట్టి మీడియం సైజులో కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నామంటే ఫాస్ట్లో మగ్గుతుందండి, కాబట్టి ఈ సైజులో కట్ చేశాను. అన్నీ అలానే కట్ చేసుకుందాం. మా అమ్మ వంకాయతో ఒక పచ్చిపులుసు చేసేదండి. అది అగ్గి నిప్పుల్లో కాల్చి దాని తొక్క తీసేసి మామూలు పచ్చిపులుసు మనం కలుపుతాం కదండి, అలానే కలిపేసి ఆ వంకాయ కాల్ చేసేది వల్ల టేస్ట్ అనేది డబుల్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఆ పచ్చిపులుసు కూడా మీకు చేసి చూపిస్తాను. వంకాయల్లో చాలా వెరైటీలు ఉందండి మనం చేస్తే, కాకపోతే కొంచెం టైం తీసుకొని చేయాలండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలపెట్టుకుందాం. చూడండి, మన వంకాయలు బాగా వేగుతుంది. ఈ టైంలో మనం కొద్దిగా పసిపేద్దాం. వంకాయలు అనేది మెత్తపడాలండి, మెత్తపడిందంటే మన వంకాయ ఉడికినట్లు. ఇది ఇంకా ఉడకాలండి, అర్ధం ఉడికింది, ఇంకా అర్ధం ఉడకాలి.
మూత పెట్టి వేయించుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్లో ఉడుకుతుందండి. కాకపోతే నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు పోయి నేను రోల్ క్లీన్ చేసుకోవాలండి. కాబట్టి మూత పెట్టేసి రోల్ క్లీన్ చేసుకుందాం. ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి టమాటా వేయించుకుందాం. మనం ఇందాక వంకాయలు మగ్గించుకున్నాం కదండి, అందులోనే కొద్దిగా నూనె ఉంది. ఇంకొద్దిగా నూనె వేసి టమాటాలు బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా. ఇప్పుడు ఈ రెండు బాగా మగ్గించుకుందాము. పచ్చడికి రుచి సరిపడా సాల్ట్ వేసేసానండి ఇప్పుడే. ఇప్పుడు దీనికి కూడా మనము ప్లేట్ పెట్టేస్తాము. ఇంకా ఫాస్ట్లో మగ్గుతుంది. టమాటాలు మగ్గుతుంది కదండి, మగ్గినాక చల్లారి పెట్టుకుంటే మనం రోటి పచ్చడి చేసుకోవచ్చండి. ఆ లోపల మనం బీన్స్ మన కుక్కర్లో పెట్టేస్తామంటే ఒక విజిల్ వస్తే చాలంటే అది ఉడికిపోతుంది. అప్పుడు మనము బీన్స్ తాలింపు చేస్తే మాట్లాడుతూ మనము రోటి పచ్చడి చేసుకోవచ్చు. బీన్స్ నేను నైటే కడిగి కట్ చేసేసానండి. ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా పెద్దవి వద్దు, చిన్నవి వద్దు, మీడియంగా కట్ చేసుకున్నామంటే ఈ తాలింపు బాగుంటుందండి. మధ్యాహ్నం తినేటప్పుడు వంకాయ పచ్చడి పెట్టుకొని కలుపుకొని దీన్ని సైడ్లో పెట్టుకొని తింటుంటే అమృతం లెక్కలో ఉంటుందండి. కాబట్టి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టేద్దాం. ఇప్పుడు నీళ్ళు కూడా కొద్దిగా వేసుకుంటున్నామండి. ఇక్కడ ఆ నీళ్ళు కూడా మన కింద పోయకూడదండి, అది అట్లానే ఇమిరిపోవాలి. తిరుగుబాత పెట్టినప్పుడు అట్లా పోస్తున్నానండి. చూసారా నీళ్ళు కూడా ఎంత పోసినానో, మనం మునిగేంత కూడా పోయలేదండి, ఇంకా తక్కువ పోసాను. ఒక విజిల్ పెట్టినామంటే సరిపోతుందండి. అలాగే నీళ్ళు కూడా కింద పారిపోయకూడదండి. ఆ నీళ్ళతో కూడా మనం తిరుగుబాత పెట్టేస్తే ఆ నీళ్ళంతా లాక్కోవాలండి. నీళ్లు కానీ కింద పోసేసామంటే నీళ్ళల్లోనే ఈ ఉడికిండే విటమిన్ అంతా వెళ్ళిపోతుందండి. కాబట్టి నేను ఈ నీళ్ళు కూడా అలానే వేస్తున్నాను. వేయించి కానీ చేయొచ్చండి, కొంచెం టైం పడుతుంది. కాబట్టి కుక్కర్లో ఒక విజిల్ పెట్టేద్దాం. ఉప్పు ఇప్పుడే వేస్తున్నామండి, ఎందుకంటే ఉడికేటప్పుడు బాగా అది బాయిల్ అయ్యి అంత బీన్స్కి అంతా ఉప్పు పడుతుందండి. అందుకే ఈ స్టేజ్లోనే వేస్తున్నాను. వేసినప్పుడు కూడా మనం కొంచెము ఇలా కలిపి పెట్టినామంటే అన్నిటికీ ముక్కలకి పడుతుందండి. మూత పెట్టి స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు టమాటా చూద్దాం. చూడండి టమాటా కూడా బాగా మగ్గిందండి. ఇంకొక నిమిషం ఉంటే మనం స్టవ్ ఆపేస్తున్నాం. ఇది కూడా ఇప్పుడు మూత పెట్టి మగ్గించాం కదా, ఇప్పుడు మూత పెట్టకుండా ఒక నిమిషం పెడదాము. చూడండి టమాటాలు కూడా బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇందులో కొంచెం తేమ ఉందండి, ఉన్నా కానీ పర్వాలేదండి, ఎందుకంటే మన వంకాయలు డ్రైగా ఉంది కదండి. వంకాయలు డ్రైగా ఉంది, అలాగనే ఎండుమిర్చి అంతా దంచినామంటే పౌడర్గా వస్తుంది. ఈ తేమ వేసినామంటే రోటి పచ్చడి అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ లెవెల్కి వస్తుందండి. కాబట్టి ఈ మాత్రం ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా చల్లారే ముందుకి మనం తాలింపు చేద్దాం. బీన్స్ తాలింపు కావాల్సిన పదార్థాలు: అరకప్పు పల్లీలు, అరకప్పు కొబ్బరి, 4 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు తెల్లగడ్డ, ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు. ముందుగా పల్లీలు వేయించుకుందాం. మన పల్లీలు ఎంతైతే తీసుకుంటామో కొబ్బరి అంతే తీసుకోవాలండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. సాంబార్ అన్నం కావచ్చు, ఇలా చట్నీలకి కావచ్చు, రసంకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. అన్నిటికీ బాగుంటుందండి. వీటికన్నిటికీ మించి చపాతీకి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు. పల్లీలు కూడా అంతే అండి, మన చట్నీకి ఎలా అయితే వేయించుతామో అలా వేయించుకోవాలండి. ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగినాక మనం ఎండుమిర్చి వేసుకుందాం. చూడండి పల్లీలు ఇలాగ చీలుతాయండి పొట్టు, అప్పుడు మనము ఎండుమిర్చి వేసేయాలి. ఇలా పల్లీల పొడి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది కూడా మన వీడియోలో ఉంది. 1/4 కేజీ పల్లీలకి 20 గ్రాములు ఎండుమిర్చి వేసిందాము. అది స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు నిలువ ఉంటుందండి. ఇలా చేసుకునే మనకు కుదిరినప్పుడు ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలా బీన్స్ కావచ్చు, చిక్కుడుకాయ కావచ్చు, అరటికాయ కావచ్చు, ఇలా పెట్టుకొనేసి ఒక విజిల్ పెట్టి తీసేసినాక పల్లీల పౌడర్ వేసి తిరుగుబాతు పెట్టేసినామంటే అయిపోతుందండి. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయినాయి, మనం స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. బీన్స్ తాలింపుకి ఎర్రగడ్డ కూడా కడిగి కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ కూడా మనం ఇలా రెండుగా వేసేసి దీన్ని పొడవుగా కట్ చేసుకుంటామండి. ఈ తాలింపుకి ఇలా వేస్తేనే బాగుంటుంది, కాబట్టి ఇలా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్కి వేసి పౌడర్ చేసుకుందాం. పల్లీలు ఒక చుట్టూ తిప్పుకున్నాక కొబ్బరి తురుము అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది. మనము తెల్లగడ్డలు అలాగే పచ్చి తురుము వేసాం కదండి కొబ్బరి, కాబట్టి ఇలా ముద్దుగా వచ్చింది, ఏం పర్లేదండి. ఇది మన తాలింపులోకి వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే తెల్లగడ్డలోనూ కొంచెం తేమ ఉంటుంది, అలాగే పచ్చి కొబ్బరిలోనూ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ముద్దుగా అయిందండి, పర్వాలేదు. మనం కలిపినామంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చనిపప్పు, ఇది వేగినాక మనం ఎర్రగడ్డ వేసుకుందాం. బాగా ఆవాలు బాగా చిట్లా పట్ల అనాలండి, లేదంటే మనం రాగులు ఎలా అయితే ఉంటుంది రెడ్డిగా అలా ఉంటుందండి. కాబట్టి ఆవాలు చిట్లినాక మనం ఎర్రగడ్డ వేసుకోవాలి, ఎప్పుడు అంతే అండి. ఇప్పుడు ఆవాలు చిట్లింది, ఎర్రగడ్డ వేసుకుందాం. అలాగే కరివేపాకు.
ఇప్పుడు ఇది బాగా వేయించుకునేద్దాం. ఇక్కడ చూడండి, మనము ఒక విజిల్ పెట్టాం కదండి, ఒక విజిల్కి బాగా ఉడికిపోయింది. మనం నీళ్ళు ఎంత పోసినామో ఆ నీళ్ళు అలానే ఉందండి. ఈ నీళ్ళు కింద పోయకూడదండి. ఈ నీళ్ళతో కూడా నేను తిరుగుబాటు పెడుతున్నాను. నీళ్ళు అంతా బాగా ఇమిరిపోయినాక మనం సరిపోతుంది. అలాగే చూడండి, మనం బీన్స్ అనేది కూడా బాగా ఉడికిపోయిందండి. ఇట్లా ఉడికితేనే పిల్లలకి కడుపు నొప్పి అట్లా రాకుండా ఉంటుంది. ఈ టేస్టే ఒకలాగా ఉంటుంది, వేయించి చేసే టేస్ట్ ఒకలాగా ఉంటుందండి. కాకపోతే రెండు టేస్ట్లు బాగుంటుంది. అది వేయించే దానివల్ల కొంచెం టైం పడుతుంది, అప్పుడప్పుడు కలబెడతా ఉండాలి. కాకపోతే అది బాగుంటుందండి. ఇట్లా చేసుకున్నామంటే ఇది బాగుంటుంది. ఇలా చేసేదానివల్ల ఈజీగా అయిపోతుందండి. ఇందులో కొద్దిగా పసుపు, ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేగాయండి. బీన్స్ ఎత్తి ఇందులో పోసేద్దాం. చూసారు కదండి, నేను నీళ్ళతో కూడా పోసేసాను. ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా లాగేసినాక మనము ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్ వేసేసినామంటే మన తాలింపు అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాము. మనం తిరుగుబత్తి పెట్టాం కదా, ఇదంతా బాగా కలిసేలాగా. ఈ నీళ్ళు ఉంది కదండి, ఈ నీళ్ళు ఇమిరిపోతే సరిపోతుంది. అంతవరకు ఉడక పెట్టుకుందాం. మనము మూత పెట్టేస్తున్నాను. మంట కూడా ఎక్కువలోనే పెట్టానండి, బిన్నె నీళ్ళు లాగాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మన నీళ్ళంతా లాగేసింది బాగా. ఇంకా చాలా భాగం ఉందండి, కొద్దిగా ఉంది, తెలుస్తుంది కదా, కొద్దిగా ఉంది. ఇది లాగేసిందంటే మనం పౌడర్ వేసినామంటే మన తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి అట్లా కలబెట్టాలి, ఎందుకంటే పైన ఉంటాయి కదా, ఆ కాయలకి అంతా బాగా తేమ పోయి ఉంటుంది. అది కిందకి పోయిందంటే తేమ లాక్కుంటుంది, కాబట్టి అట్లా కలబెట్టాలి. చూడండి, ఈ గ్యాప్లో కూడా నేను అన్నానికి అప్పుడే బియ్యం నానబెట్టేసినానండి, కుక్కర్కి పెట్టేసినాను. ఇది ఒక 2 విజిల్లు వస్తే అన్నం అయిపోతుంది. మనం పోయి రోటి పచ్చడి చేసామంటే చట్నీని రెడీ అయిపోతుందండి. హ్యాపీగా లంచ్ బాక్స్ కట్టేయచ్చండి. మళ్ళీ మనకు ఫ్రీ దొరుకుతుంది టైం అనేది. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేస్తాము. అంత బిన్నె ఎట్లా నీళ్ళు ఇమిరిపోతుందంటే మంట ఎక్కువలో పెట్టినానండి. తక్కువలో పెట్టినామంటే ఇంకా మెత్తగా అయిపోతుంది కాయ అనేది, కాబట్టి మంట ఎక్కువలో పెట్టినాము. బిన్నె నీళ్ళంతా లాగేస్తుంది. పౌడర్ వేసి మనం స్టవ్ ఆపేయచ్చు. 2 నిమిషాల తర్వాత చూడండి, తేమ అంతా లాగేసింది బాగా. చూసారా, నీళ్ళు ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం పౌడర్ అనేది వేసుకునేయాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి, అంతా పట్టే మరి. ఇలా బాగా కలుపుకునేయాలండి. ఆ పౌడరు మనం కొట్టాం కదండి, అది ఎందుకంటే కొంచెం ముద్దగా అయింది కాబట్టి కొంచెం కలుపుకునేది కొంచెం ఇబ్బందిగా ఉందంతే. కాకపోతే కలిపినామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. అంతే అండి, మన బీన్స్ తాలింపు రెడీ. మూత పెట్టేద్దాము. ఇంకా కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తే అన్నం అయిపోతుందండి. మనం ఇప్పుడు రోటి పచ్చడి చేద్దాం. ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ దంచుకునేద్దాం. మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించి దంచుతున్నాం కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి, ఈ మాత్రం మెదిగినప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాము. మనం దంచినాం కదండి, అంత సైడ్లో చేరుకుంది. అప్పుడు ఇలా తీసినామంటే అంత మధ్యకి వస్తుంది. మళ్ళీ కొంచెం దంచుకున్నాక వంకాయలు వేసుకుందాము. ఇలా దంచేదాని వల్ల కొంచెం కష్టం అనిపించండి, కాకపోతే తినేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందండి. మనం రోట్లో దంచి చేసేదాని వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. ఇదే కదండి, ప్రతి ఒక్కటి రోల్ ఉండి మనకు టైం ఉండిందంటే ఇలా రుబ్బుకున్నామంటే చాలా బాగుంటుందండి. అది మిక్సీలో రుబ్బేదాని వల్ల వేడెక్కుతుందండి. మిక్సీ జార్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ వేడెక్కినప్పుడు మన చట్నీ అనేది కూడా కొంచెం పాలవుతుంది. కాబట్టి ఇలా దంచుకున్నారంటే బాగుంటుందండి. ఈ మాత్రం మెదిగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. ఈ వంకాయలు కూడా ఎక్కువ నున్నగా అవ్వకుండా కొంచెం చూసి చేసుకుందామండి. ఇప్పుడు
ఇప్పుడు ఒక్క చుట్టూ మెదుపుకున్నాం కదండి, టమాటా వేసేద్దాం. ఇప్పుడు ఫాస్ట్గా మెదిగిపోతుందండి, ఎందుకంటే టమాటాలో తేమ ఉంది కదా, ఈ తేమ అంతా బాగా కలిసి చట్నీ అనేది కూడా ముద్దుగా బాగా వస్తుందండి. కొంచెం నిదానంగా దంచుకోవాలండి ఇప్పుడు, ఎందుకంటే ఈ తేమ ఉంది కదా, మనం జోరుగా కొట్టినామంటే వచ్చి కలర్లో పడే ఛాన్స్ ఉందండి, కాబట్టి చూసుకొని దంచుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయండి, అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మిక్సీలు లేవండి, ఏది చేయాలన్నా రోలే అండి. కనీసం జీలకర్ర మిరియాలు రసం కొట్టాలన్నా ఇట్లా రోట్లోనే అండి. అప్పుడు అమ్మ ఇడ్లీకి వేసినా కానీ రోట్లో రుబ్బేదండి. బియ్యం వేసినప్పుడు మాత్రం నేను పోయేదాన్ని కాదండి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది, తిప్పుతా అంటే రాయికి అట్లాగే పిండి పడేస్తుందండి. అదే ఉద్దిపప్పు వేసినప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి రుబ్బేదానికి, బాగా లేసుగానే ఉంటుంది తిప్పేదానికి. కాబట్టి నేను ఉద్దిపప్పు వేసినప్పుడు మాత్రం పోయి కూర్చుంటానండి. చూసారు కదండి తేమ ఎంత బాగా వచ్చేసిందో, నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఇదే తేమ సరిపోతుందండి. అన్నంలోకి కలుపుకొని తినేదానికి చాలా పర్ఫెక్ట్ అయిన తేమ ఉందండి దీంతో. అలాగే అండి దోశకు కానీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఉప్పు ఏమైనా తక్కువైతే కానీ వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇప్పుడు వేసుకుని వేస్తేనే బాగుంటుందండి, మళ్ళీ వేసి కలిపే కన్నా దంచేటప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మధ్యకి తోసుకొని ఇంకొకసారి మనము దంచుకుందాము. చూడండి ఇదే చట్నీని మిక్సీకి వేసింటే పేస్ట్ అయిపోయిందండి, ఆ పేస్ట్ అయిపోయేదాని వల్ల టేస్ట్ మనకు బాగుండదు. ఇలా ఒక్కలా ముక్కలుగా దంచుకుంటేనే చట్నీ అనేది బాగుంటుంది. అది కాకుండా మనం అన్నీ బాగా వేయించాం కాబట్టి ఇలా కొయ్యితోనే దంచుకునేయచ్చండి. అదే మనం పల్లీల చట్నీ కావచ్చు ఇట్లాంటివి అయితే మనం రుబ్బుగుండేసి రుబ్బుకోవాలండి. చూడండి ఈ మాత్రం మెదిగినప్పుడు మనం ఎర్రగడ్డలు వేసుకోవాలండి. ఎర్రగడ్డ కూడా వేసినాక ఎక్కువగా నున్నగా చేయకూడదండి, కనిపించకుండా దంచకుండా అలా దంచితేనే నోటికి తగిలేటప్పుడు తినేటప్పుడు బాగుంటుందండి ఎర్రగడ్డ అనేది. కాబట్టి ఎర్రగడ్డలు బాగా దంచుకుందాం. చూడండి మన చట్నీ అనేది అయిపోయింది. ఎర్రగడ్డలు కూడా చూడండి ఎక్కడ నున్నగా మెదగలేదు, ఎర్రగడ్డ కూడా ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకున్నామండి. ఇలా ఉంటేనే బాగుంటుందండి ఈ చట్నీకి. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇది ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మనం అంతా వేయించే దంచాం కదా. ఈ ఎర్రగడ్డలు అట్లే చేతికి కూడా తగులుతా ఉంటే చాలా బాగుందండి, తినే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఉండాలండి ఎర్రగడ్డలు, ఎక్కువ మెదిగిపోయిందంటే టేస్ట్ బాగుండదు, కాబట్టి ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలో వేసుకునేద్దాం. ఇలా చేసుకుంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటామండి, అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా రోటి పచ్చడి. ఇప్పుడు లంచ్ బాక్స్ వేసుకుందాం. మన లంచ్ బాక్స్కి వైట్ రైసు, మన రోటి పచ్చడి, అలాగే మన బీన్స్ తాలింపు, అంతే అండి మన ఈజీ లంచ్ బాక్స్ రెడీ. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.